సర్వేలు కూడా చూపిస్తా ఉన్నాయి. మీరు మాట్లాడింది ఏంటి అనేది ప్రజలందరూ కూడా వింటున్నారు కమలారెడ్డి గారు. అంటే ఇదేదో ఈవీఎంలు మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలని, మీరు గెలిచినప్పుడేమో ఒక అవకాశం ప్రజలు ఇచ్చారని ఏ రకంగా మీరు మాట్లాడతారు? దీని గురించి రాజకీయ విశ్లేషకులు కూడా మీరు మాట్లాడింది ఏమంటారో వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాం. ప్రధానంగా అరుణ్ గారు మాట్లాడతారు. అరుణ్ గారు కమలారెడ్డి గారు మాట్లాడింది మీరు విన్నారు. సార్ మేడం ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం, బహుశా నన్ను ఫేస్ చేయడం కూడా ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటాను. ఆవిడ అన్నటువంటి మాటల్లో ఒకటి మొదటగా అడుగుతానండి. ఆవిడ అన్నారు ప్రజల డబ్బులు తినడానికే వచ్చారు, ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు దొంగ బాబా లాగా అని చెప్పేసి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను క్లియర్ గా. చెప్పండి. సెక్రటేరియట్ కి రావడానికి ఒళ్ళు బద్దకం వేసి ప్రజల డబ్బులతోటి ప్రజా ఖజానా నుంచి సొంత ఇంట్లో అసెంబ్లీ సెట్ వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ఖర్చు అయినటువంటి ఖర్చు అక్షరాల 30 కోట్లు. అలాగే గత తాలూకు చేసినటువంటి నేరాలకు సంబంధించి థ్రెట్ కు భయపడి బయట విపరీతమైనటువంటి ఫెన్సింగ్ కు ఇనప కంచె నిర్మించుకున్నాడు. దానికైనటువంటి ప్రజాధనం ఖర్చు 12 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు ఎలాంటి అనుమతులు లేకుండా దోచుకుని పెద్ద పెద్ద ప్యాలెస్ లాగా నిర్మాణాలు, పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేశారు. దానికైనటువంటి ఖర్చు అక్షరాల ప్రభుత్వ ధనము 462 కోట్లు. ఋషికొండ ప్యాలెస్ ఆయన సొంతంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కింద నిర్మించుకున్న దానికి అయినటువంటి ఖర్చు 514 కోట్లు. ఇలా రకరకాల ఖర్చులతో అసలు ఇక్కడ తాడేపల్లి నుంచి తెనాలికి మంగళగిరికి కూడా హెలికాప్టర్ లో తిరుగుతూ దానికి ప్రజల ధనం 100 కోట్లు ఖర్చు పెట్టాడు. వీటన్నింటికి సంబంధించి అంతా ప్రజాధనం. దీన్ని దోచుకోవటం అంటారా, లేకపోతే సొంత శాఖలో ఉన్నటువంటి నిధులను వినియోగించుకొని ఫర్నిచర్ కార్యాలయం బాగు చేయించుకోమని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నిధులు రిలీజ్ చేసినా సరే ప్రజల డబ్బులు నేను నా ఫర్నిచర్ కోసం, నా లగ్జరీల కోసం ఖర్చు పెట్టను అని చెప్పేసి క్యాంపు కార్యాలయాన్ని సొంత పార్టీ కార్యాలయాన్ని మార్చుకొని ఆయన డబ్బులతోనే ప్రజాసేవ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు బుద్ధిమంతులు. ఒకసారి ఈవెంట్ క్లియర్ గా చెప్పమని చెప్పండి నాకు. ఇవాళకి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం నుంచి తీసుకున్న ఖర్చు 0, జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ఖర్చు సొంత విలాసాలకు 100 కోట్లు. తన భార్య గుడికి రాదు అని చెప్పేసి కూడా సెట్లు వేసాడు 5 కోట్లు పెట్టి ప్రజాధనం. ఉగాదికి ఒక్క రోజు పండక్కి 5 కోట్లు పెట్టి సెట్ వేసినటువంటి వ్యక్తి ప్రజల డబ్బులతో జగన్మోహన్ రెడ్డి. ఎవరు దోచుకున్నారు ఇప్పుడు పార్టీ ప్రజల సొమ్ము? ఒకసారి చెప్పమని చెప్పండి. కమలారెడ్డి గారు ప్లీజ్. రాయపాటి అరుణ్ గారు ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పాలి మీరు. ఎవరు దోచుకున్నారో తెలుస్తా ఉంది కదండి. ఇప్పుడు 8 నెలలు 9 నెలల్లో 1,00,000 కోట్లు ఎక్కువ తెచ్చుకున్నారు. 1,00,000 కోట్లకు పైగా తెచ్చుకున్నారు. ఎవరికైనా చేశారా? ఎవరికైనా కానీ ఒక పథకమైనా సూపర్ 6 అని ఏదైనా చేశారా? ఎవరు తిన్నారో గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారండి? పసుపు బిళ్ళలు కట్టుకొని కనపడ్డోళ్ళకి ఇచ్చారండి. ఎవరికి ఇచ్చారండి? సో ప్రజలకు ఇవ్వలేదు, ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారని మీరు అభియోగిస్తున్నారు, అంతేనా మీ అభియోగం? ఇస్తారండి. పసుపు బిళ్ళ కట్టుకొని వెళ్తేనే ఎంఆర్ఓలకు కూడా చెప్పారు. ఎంఆర్ఓలకు కూడా ఏం చెప్పారు? వీళ్ళు అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళు పసుపు బిళ్ళ కట్టుకొని వస్తే ఆఫీస్కి వస్తే పని చేయమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా? ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. కానీ కమలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సార్ మమ్మల్ని మాట్లాడివ్వండి. మీరు చెప్పండి సార్ మమ్మల్ని మాట్లాడండి. చెప్పండి. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము పథకం వేసామండి. కులాలు చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చేశారండి. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? పచ్చ బిళ్ళ కట్టుకొని వస్తేనే ఎంఆర్ఓలకు కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అందరికి చెప్పారు వీళ్ళు పచ్చ బిళ్ళ కట్టుకొని వస్తేనే వీళ్ళు పనులు చేయండి అని. మేము అలా చేసామండి. మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి? చేయలేదు. ఇంకేం మాట్లాడుతున్నారండి మేడం గారు? 1,00,000 కోట్ల పైగా తెచ్చుకున్నారు. ఎవరు చేశారండి? ఏ ఒక్కరికన్నా ఒక పథకం. కమలారెడ్డి గారు నా క్వశ్చన్ ఒకటి ఉంది. కమలారెడ్డి గారు పెంచారు. పేదవాడి కూడా బతికేదిందా? ఆయిల్ ప్యాకెట్ ఎంత పెరిగినాయండి? కరెంటు బిల్లు ఎంత పెరిగినాయండి? అంత బయటికి రాకపోతే ఆ మేడం గారు బయటికి వెళ్ళమని తెలిసింది. మేడం గారికి ఎలా ఉంది? రోడ్డు మీదకి రమ్మనండి చెప్తారు ప్రజలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రెడ్డి గారు ఎలా చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అనే అధికారం ఎవరికి లేదండి. ఆయన ప్రతి ఒక్కళ్ళకి పథకం వేశారు. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు ప్రతి ఒక్కళ్ళకి చేస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు కాదమ్మా మేడం గారు, మీకు కాదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనే అధికారం కానీ ఒక ఏళ్ళు చూపించేది కానీ మీకు కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి లేదు. అలా దొంగ బాబాల్లాగా డ్రెస్సులు చేంజ్ చేసుకుంటారు.
కమలారెడ్డి గారు డబ్బుల కోసం చేతులు కలిపి కమలారెడ్డి కాదు. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఆలోచించండి, మీరు ఆలోచనగా మాట్లాడండి, ఆలోచన చేయండి. మీరు కూడా మేము ఎలా పథకాలు వేస్తామనేది కమలారెడ్డి గారు మీరు ఆలోచన చేయండమ్మా. ఆలోచన చేసి ఏం పథకాలు మేమేం వేస్తాము, మీరేం చేస్తున్నారు, అన్ని పెంచారు. ఒక పేదవాడి బతికే ఇది లేదమ్మా ఎక్కడా గానీ. పేదవాడు అనే వాడు ఎక్కడన్నా గానీ బతికే ఇది లేకుండా అయిపోయింది. ఇలా మేము ఎలా చేసాము? రామరాజ్యంలాగా చేసామమ్మా. మేము ప్రతిదీ కూడా రామరాజ్యంలాగా చేసాము. ప్రతి ఒక్కటి కూడా మేము మంచి చేసాము. బడుగు బలహీన వర్గాలకు మంచి చేసామమ్మా. మీరు కూడా ఆలోచన చేయాలి. మేము ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మీరు రోడ్డు మీదకి రండి, మీరు ప్రజల్లోకి రండి అమ్మా. వచ్చి చూడండి, మీరు ప్రజల్లోకి వచ్చి చూస్తే ఎవరేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష కోట్లు పైగా తెచ్చుకున్నారమ్మా. లక్ష కోట్ల పైగా తెచ్చుకున్నారు. ఒకరికన్నా చేశారా? వాళ్ళు పంచుకొని తింటమే సరిపోతుంది. వాళ్ళు పంచుకొని నీకింత నాకింత అని